అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో వరుస చోరీలు జరుగుతూ ఉండటంతో స్థానిక ప్రజలు హడలెత్తుతున్నారు. నామమాత్రం పోలీసులు బ్లూ కోట్ పహారా కాస్తూ ఉండటంతో ఇక్కడ దొంగలకు చేతివాటం మరీ ఎక్కువైంది. నిత్యం జనావాస ప్రాంతాలు ప్రజలు ఎల్లవేళలా సంచరిస్తూ ఉండే ప్రాంతాలలో దొంగతనాలు జరుగుతున్నాయంటే రాజంపేట ప్రజల్లో భయాందోళనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా నేటి రాత్రి ఓ మహిళ ఇంటిలో ఆమె లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి బీరువాలు పగలగొట్టి 25 గ్రాముల బంగారు నగలు 12,000 రూపాయల నగదును దోచుకెళ్లారని ఇంటి యజమానురాలు షేక్ ఆలియా వెల్లడించారు. ఈ చోరీకి విషయంపై ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశామన్నారు. దీంతో చోరీ జరిగిన ఇంటి వద్దకు వచ్చిన అర్బన్ పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. నేను రాత్రి 10 గంటలకు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాను. అక్కడి నుంచి మళ్ళీ పొద్దున్న నమాజ్ చదువుకొని 6 గంటలకు ఇంటికి వచ్చాను. తర్వాత బయట బీగం అట్లే ఉంది. ఈ కటాంజన్ బీగం పగలగొట్టేసి గడ్డపార పెట్టేసి లోపలికి వచ్చి అన్ని బీరువాలు అన్నీ ఓపెన్ చేసేసి పగలగొట్టేసి కొంచెం బంగారు ఉన్నింది, డబ్బులు ఉన్నాయి సార్, అంతా తీసుకుని వెళ్ళిపోయినారు. నాకు కొంచెం న్యాయం చేయండి. అదే సార్, కొంచెం బంగారు పోయింది. ఈ చెవుల రింగులు, పాపడి బిళ్ళ, 3 ఉంగరాలు, అది ఇక్కడ ఒక బిళ్ళ, అది కూడా బిళ్ళే సార్, అది కూడా పాపడి బిళ్ళ మాదిరిగానే. ఒక ఇంట్లో బెరువాలో 12,000 డబ్బులు ఉన్నాయి సార్. ఇంకా చిల్లర అది ఇది చిల్లర అంగట్లో కొంచెం చిల్లర అది ఇది ఉన్నింది, అది కూడా అంతా పోయింది సార్. కొంచెం న్యాయం చేయండి, కొంచెం ఎంక్వైరీ బాగా చేసి చూడండి సార్, హెల్ప్ చేయండి.